వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్. ఇది రెండో వీడియో. ఫస్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయి, సాధారణంగా మనం తీసుకునే అంటే బయట బ్యాంక్స్లో కాకుండా మామూలు సమాజంలో తీసుకునేటువంటి వడ్డీ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయి చూసాము. ఈ బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము మొత్తానికి అంటే తిరిగి మనం చెల్లించేటప్పుడు కట్టాల్సిన మొత్తానికి ఫార్ములా. ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇవి రెండే ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ మనము సాధారణంగా చెప్పుకునే ఇంట్రెస్ట్లకు మధ్య సంబంధము, వాటిని కనుక్కునే విధానం చూద్దాము. ఇప్పుడు మామూలుగా మనం చెప్పే ఇంట్రెస్ట్లు ఏంటంటే ₹1 ఇంట్రెస్ట్, అట్లాగే ₹1.5 ఇంట్రెస్ట్, ₹2 ఇంట్రెస్ట్, ఇలా చెప్తూ ఉంటాము. అంటే ఏంటి, ₹1 ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ₹1 per ₹100 పర్ మంత్. అంటే నెలకు ₹100కు ₹1 అనమాట. ఇప్పుడు ₹1.5 అంటే ₹1.5 ఇంట్రెస్ట్, ₹1.5 per ₹100 పర్ 1 మంత్, ₹1.5. ₹2 ఇంట్రెస్ట్ అంటే ₹2 per 100 పర్ మంత్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ మంత్కి చెప్తాం అనమాట, మంత్. సో ₹2 per 100 పర్ మంత్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక 10,000 తీసుకున్నాం అనుకోండి. 10,000కి 1 మంత్కు ₹2 ఇంట్రెస్ట్. ₹2 ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. సో ₹2 ఇంట్రెస్ట్ అంటే 1 మంత్కు ₹100కు ₹2. ఇక్కడ 10,000 ఉంది. 10,000లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? దీన్ని 100తో డివైడ్ చేస్తే ఇక్కడ 100 హండ్రెడ్స్ ఉన్నాయి 10,000లో. సో ఒక్కొక్క 100కి ₹2. కాబట్టి 100కి 100 × 2 ఈజ్ ఈక్వల్ టు 200. ఈ ₹200 పర్ మంత్. కాబట్టి ₹2 ఇంట్రెస్ట్ అంటే 10,000కి 1 మంత్కు ₹200 అయింది. 100కి 1 మంత్కు ₹2, 10,000కి 1 మంత్కి ₹200 అయింది. అప్పుడు 1 ఇయర్ కావాలంటే 1 మంత్కి ఇంత అంటే 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి 12 × 200 దట్ ఈస్ ఈక్వల్ 12 2 24 2 zeros అంటే 2000 దట్ ఈస్ ఈక్వల్ టు ₹2,400. ఏంటి, 10,000కి ₹2 ఇంట్రెస్ట్ చొప్పున 1 మంత్కి టోటల్ ఇంట్రెస్ట్ ₹2,400 అవుతుంది. కాబట్టి మనం బయట చెప్పుకుంటే ₹2 ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్ పర్ 100 ₹2. ₹1 ఇంట్రెస్ట్ అంటే పర్ మంత్ పర్ 100 ₹1 ఇంట్రెస్ట్ అనమాట. అదే బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎలా చెప్తారంటే, బ్యాంక్ ఇంట్రెస్ట్ 6% లేదా ఇంకా తక్కువ కూడా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లో అట్లా 3% కూడా ఉంటుంది. 6%, 10%, 12%, 18%, 20%, 22%, 24% ఇలా ఉంటాయి అన్నమాట బ్యాంక్ ఇంట్రెస్ట్. అయితే 6% పర్ యానం అని ఉంటుంది పక్కన, అది చూడండి. 6% పర్ యానం. యానం అంటే 1 ఇయర్. 6% పర్ ఇయర్ అనమాట. పర్ యానం అంటే 6%. పర్సెంట్ అంటే 100, పర్ 100 అనమాట. పర్ ఇయర్ అని అర్థం. అంటే సంవత్సరానికి 100కు ₹6. సంవత్సరానికి 100కు ₹6 అనమాట ఇంట్రెస్ట్. అదే 10% ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి 100కు ₹10. ఇప్పుడు 12% ఇంట్రెస్ట్ అంటే ఫర్ 1 ఇయర్, ఫర్ 100, ఫర్ 100, ఫర్ ₹100 లేదా ఫర్ 100 ₹12 అనమాట ఇంట్రెస్ట్. ఒక్క సంవత్సరానికి 100కి ₹12 ఇంట్రెస్ట్. సపోజ్ దీన్ని మనం నెలకు క్యాల్కులేట్ చేసామనుకోండి, 1 ఇయర్ కాబట్టి ఇది 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 12 months. దేర్ ఫోర్ ఫర్ 1 month, ఫర్ 100 ఇంట్రెస్ట్ ₹12/12. 12 months కింద అయితే 1 monthకి 12/12 ఈజ్ ఈక్వల్ టు ₹1 అనమాట. అంటే పర్ మంత్ పర్ 100 ₹1. ఇది మామూలుగా మనము రూపాయి ఇంట్రెస్ట్ అనేది ఇదే అనమాట. 100కు నెలకు ₹1 పడింది. ఇక్కడ 100కు నెలకు ₹1 పడింది.
దీన్నే రూపాయి ఇంట్రెస్ట్ అంటారు. అంటే రూపాయి ఇంట్రెస్ట్ అంటే ఏమని అర్థము? బ్యాంకు ఇంట్రెస్ట్ల ప్రకారము 12% పర్ యానం. సో 12% పర్ యానం అంటే ₹1 ఇంట్రెస్ట్. కాబట్టి ₹2 ఇంట్రెస్ట్ అంటే 24% పర్ యానం. ₹2 ఇంట్రెస్ట్ అంటే 24% పర్ యానం. ఇప్పుడు ₹24 అనుకోండి, 100కి పర్ ఇయర్కి 1 ఇయర్కి 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి 12 మంత్స్ కాబట్టి 1 మంత్కి 100కి ఎంత పడుతుంది? 24/12 ఈజ్ ఈక్వల్ టు ₹2 పడుతుంది అనమాట. కాబట్టి 24% అంటే అది ₹2 ఇంట్రెస్ట్. అదే 18% అంటే ₹1.5 ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్కి మామూలు ఇంట్రెస్ట్కి సంబంధం ఏంటంటే, మామూలుగా మనం రూపాయి ఇంట్రెస్ట్ అంటే 12% పర్ యానం. రూపాయి ఇంట్రెస్ట్ అంటే 12% పర్ యానం. ₹1.5 ఇంట్రెస్ట్ అంటే 18% పర్ యానం. ₹2 ఇంట్రెస్ట్ అంటే 24% యానం. వడ్డీ లెక్కించేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ టైము, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తాము. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను పర్ యానం బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ రేట్ల ప్రకారము పర్ యానం వేసామనుకోండి, ఇక్కడ టైంను ఇయర్స్లో వేయాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ పర్ యానం, టీ టైమ్ ఈజ్ ఇన్ ఇయర్స్, సంవత్సరాల్లో వేయాలి. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ ఉందనుకోండి, పర్ మంత్ మామూలుగా మనం చెప్పుకునే ఇంట్రెస్ట్ పర్ మంత్ ఉందనుకోండి, అప్పుడు టైము టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ మంత్స్, టైమ్ ఇన్ మంత్స్ అనమాట. అది మాత్రం జాగ్రత్తగా పాటించాలి. కాకపోతే రెండు, ఇంకా బ్యాంక్ ఇంట్రెస్ట్ లెక్కించాలన్నా, మనం మామూలుగా చెప్పే ఇంట్రెస్ట్ లెక్కించాలన్నా ఇదే ఫార్ములా, సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఫార్ములా ఒకటే. ఇది కూడా అంతే, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. How much interest is to be paid on a loan of 20,000 rupees at ₹2 interest? At ₹2 interest. ఇవి మామూలుగా బ్యాంకులో కాకుండా బయట మాట్లాడకుండా ఇంట్రెస్ట్ అనమాట. ₹2 ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్పుకున్నాము? నెలకు 100కు ₹2 ఇంట్రెస్ట్ చొప్పున. కాబట్టి హౌ మచ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు బి పెయిడ్, మనం ఫార్ములా యూజ్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ పి అంటే అమౌంట్ మనం ఎంత తీసుకున్నామో అనేది, ఇక్కడ ₹20,000 పి అంటే 20,000 టైమ్ ఇంటూ టైము. ఇక్కడ మామూలు ఇంట్రెస్ట్ ₹2 పర్ మంత్ పర్ 100 పర్ మంత్ కాబట్టి మనము టైమ్ను మంత్స్లో తీసుకోవాలి. ఆన్ ఏ లోన్ ఆఫ్ ₹2 ఆ ₹2 ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్. సో టైమ్ 1 ఇయర్, 1 ఇయర్ను మనం మంత్స్లో తీసుకోవాలి. ఇక్కడ 12 మంత్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2. ఇక్కడ ₹2 ఇంట్రెస్ట్ అంటే ₹2 పర్ 100 పర్ మంత్. ఇంట్రెస్ట్ పర్ మంత్లో చెప్పారు కాబట్టి మనం టైంని కూడా మంత్స్లో తీసుకున్నాము. 1 ఇయర్ టైంని మంత్స్లో తీసుకున్నాము. బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 100, ఇక్కడ 2 zeros పోతే 200 వస్తుంది. 12 2s 24, 24 2s 48, 0 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ₹4,800 అనమాట. సో ₹4,800. How much interest is to be paid on a loan of ₹20,000 at 18% per annum for a period of 3 years? So interest, same formula, PTR/100 is equal to P 20,000 into time. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం పర్ ఇయర్లో ఇచ్చారు కాబట్టి టైంను కూడా మనము ఇయర్స్లో తీసుకోవాలి. పీరియడ్ ఆఫ్ 3 years అన్నారు కాబట్టి 3 తీసుకోవాలి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18 by 100. సో 100 ones, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ₹10,800. సో ఫర్ 3 years at the rate of 18% per annum for ₹20,000, the interest is ₹10,800. సో ఇఫ్ యూ వాంట్ ద అమౌంట్ మొత్తం మనం ఎంత తిరిగి చెల్లించాలి అంటే అసలు కూడా వడ్డీకి కలపాలన్నమాట. 20,000 ప్లస్ 10,800. కానీ ఇక్కడ ఏమడిగారు? హౌ మచ్ ఇంట్రెస్ట్ ఈస్ టు బి పెయిడ్. సో 10,800 ఇంట్రెస్ట్ ఈస్ టు బి పెయిడ్ ఫర్ 3 years. So find the simple interest on 10,000 from 10/8/2019 to 10/10/2022 at the rate of 12% per annum. ఇక్కడ కూడా ఫార్ములా సేమ్, I is equal to PTR/100. దీంట్లో ఏం మార్పు ఉండదు. కాకపోతే మనకు పీరియడ్ ఆఫ్ టైం అంటే టైం అనేది ఖచ్చితంగా ఇవ్వకుండా డేట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి
ఎంత టైం పట్టిందో చూడాలి. అప్పుడు ముందు ఇది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ వేసుకోవాలి. ఈ ఫార్మాట్లో ఇయర్ వేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డేస్, డే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రీపే చేసే డేట్ ఫస్ట్ వేసుకోవాలన్నమాట. 2022. తర్వాత మంత్ 10, ఇది కూడా 10 డేట్ కూడా. అదే మనం తీసుకున్న డేటు 2019, మంత్ ఆగస్టు, డేట్ 10 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. డేట్ 10 పోతే 0, మంత్స్ 10 - 8 2 మంత్స్. తర్వాత 2022 - 2019 వచ్చి 3. సో 3 years 2 months అయింది. డేస్ ఏం లేవు కాబట్టి టైము ఈజీగా మనం వేయచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చారు? పర్ యానం అని ఇచ్చారు. ఇంట్రెస్ట్ పర్ యానం ఇచ్చినప్పుడు ఈ మంత్స్ని కూడా మనము ఇయర్స్లోకి మార్చుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే 3 yearsని మంత్స్లోకి మార్చుకున్నాం. పర్ ఇయర్ 12 months కాబట్టి 3 monthsకు 36 months వస్తుంది. దానికి 2 months యాడ్ చేస్తే టోటల్ మంత్స్ 38 months అవుతుంది. సో 38 monthsని ఇయర్స్లోకి మార్చుకుంటే 38/12, బికాస్ 12 months is equal to 1 year కాబట్టి 38 months అంటే 38/12 years వస్తుంది అనమాట. సో దాన్ని అట్లాగే వేసుకోవాలి. సో P is equal to 10,000, T is equal to 38/12, R is equal to rate of interest 12% by 100. ఇది సింప్లిఫై చేయాలి. 12 క్యాన్సిల్ అయిపోతుంది, 100 మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,800. సో రూపీస్ 3,800 అవుతుంది అనమాట. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అట్ ద రేట్ ఆఫ్ 12%. సో ఇక్కడ డేస్ 0 వచ్చాయి, మంత్స్ మాత్రం వచ్చాయి. కాబట్టి మనం ఇయర్స్ నుంచి కూడా మంత్స్లోకి మార్చుకుంటాము. ఈ మంత్స్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని 12తో డివైడ్ చేస్తాము. అంటే ఇక్కడ పర్ ఇయర్ 12 months కాబట్టి 12తో డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తాయి. అది ఫ్రాక్షన్లో వస్తుంది, దాన్ని అలాగే సబ్స్టిట్యూట్ చేస్తాం. అట్లా కాకుండా డేస్ కూడా వచ్చాయి అనుకోండి కొన్ని, అప్పుడు ఎలా చేస్తామో చూసుకున్నాం.